హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి. వెల్కమ్ టు మై ఛానల్ మిక్స్డ్ పికిల్. థంబ్నెయిల్ చూశారు కదండి. పిల్లలకి జలుబు వచ్చినట్లయితే మనం ఎలా వాళ్ళని ప్రొటెక్ట్ చేయాలి చూడండి. దాదాపు మదర్స్ అందరూ కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి, జలుబు రాకుండా ఉండడానికే ఎక్కువ ప్రయత్నించండి. మ్యాక్సిమం పిల్లలకి మిమ్మల్ని దాటి జలుబు రాకుండా చూసుకోండి. పిల్లలకి ఎప్పుడూ కూడా ఇమ్యూనిటీ ఉన్న ఫుడ్స్ ఇవ్వండి. అలాగే ఇప్పుడు ప్రతి ఇయర్ ఫ్లూ వ్యాక్సిన్ ఇస్తున్నారు పిల్లలకి, దాన్ని కంపల్సరీ పిల్లలకి వేయించండి. అలాగే సీజన్ అనేది అప్పుడప్పుడు సడన్గా చేంజ్ అవుతుంది. సడన్గా వర్షం పడడం, సడన్గా ఒక్కసారిగా క్లైమేట్ అంతా కూల్ అయిపోవడం. ఇన్ని రోజులు కొంచెం వార్మ్ ఎన్విరాన్మెంట్లో ఉన్నారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, అలాంటి పిల్లలకి సడన్గా సీజన్ చేంజ్ అవ్వగానే మనకెలాగో వాళ్ళకు కూడా అలానే సీజన్ చేంజ్ వల్ల వాళ్ళకి జలుబు, దగ్గు, థ్రోట్ ఇన్ఫెక్షన్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటాయి. అలాంటి టైంలో పిల్లల్ని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలంటే చూడండి, నేనైతే మామూలుగా నా బాబుకి ఏం చేస్తానంటే, దాదాపు సీజన్ చేంజ్ అవుతోంది లేదా చలికాలంగా ఉంది, వర్షాకాలంగా ఉంది, మామూలుగా చూడండి జలుబు రాకుండా చూసుకోవడానికి దాదాపు చలికాలం అంతా కూడా పిల్లలకి ఎప్పుడు పొమోగ్రనేట్ జ్యూస్ని ఇవ్వాలండి. అసలు చాలామంది చెప్తారు పొమోగ్రనేట్ జ్యూస్ తాగొద్దండి జలుబు చేస్తుంది అంటారు. ఆరెంజ్ జ్యూస్ వల్ల మనకి జలుబు వచ్చే ఛాన్స్ ఉందేమో కానీ పొమోగ్రనేట్ జ్యూస్ వల్ల జలుబు అనేది కంట్రోల్ అవుతుందండి. మ్యాక్సిమం మనం జలుబు వచ్చిన పిల్లలు డాక్టర్ దగ్గర తీసుకెళ్ళినా కూడా ఫ్రూట్స్ ఏవి ఇవ్వాలి అంటే మాత్రం డాక్టర్స్ కంపల్సరీ పొమోగ్రనేట్ జ్యూస్ని మాత్రం సజెస్ట్ చేస్తారండి. దానివల్ల మనకి సి వైటమిన్ అందుతుంది, బాడీ కూల్ అయ్యే ఛాన్స్ అయితే లేదు. దానివల్ల పిల్లలకి ఇమ్యూనిటీ అనేది పెరుగుతుంది. పిల్లలకి కంపల్సరీ ఇవ్వాల్సింది, జలుబు వచ్చినా అలాగే జలుబు రాకుండా చూసుకోవాలన్నా పిల్లలకి కంపల్సరీ ఇవ్వాల్సినది ఏంటంటే ఒకటి పొమోగ్రనేట్ జ్యూస్. మీరు జలుబు వచ్చినప్పుడు ఇచ్చినా కూడా బాడీ అనేది కొంచెం వామ్ అయ్యి పిల్లలకి జలుబు తగ్గే అవకాశం ఉంటుంది. అలాగే సెకండ్ పాయింట్ ఏంటంటే, పిల్లలకి మనలాగే మనకు జలుబు వచ్చినప్పుడు గొంతంతా కూడా అదో రకంగా ఉంటుంది, అలాగే హెడ్ఏక్గా అనిపిస్తుంది. ఏదన్నా కొంచెం స్పైసీగా కానీ లేదంటే కొంచెం ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ పెప్పర్ కానీ అల్లం టేస్ట్ కానీ, మనం అల్లం పాలు చేసుకుంటాం కదండి, అలాంటివి తాగాలనిపిస్తుంది పిల్లలకు కూడా. ఆ ఫీల్ అనేది వాళ్ళకు కూడా ఉంటుంది. ఒక్కసారి ఇచ్చినా కూడా వాళ్ళకి కొంచెం హాయిగా అనిపిస్తుంది, గొంతుకు కానీ ముక్కుకు కానీ కొంచెం హాయిగా అనిపిస్తుంది. ఇంట్లో మనం మామూలుగా డాక్టర్ దగ్గరికి వెళ్తాం, జలుబు రాగానే మెడిసిన్ యూజ్ చేస్తాం పిల్లలకి. మెడిసిన్తో పాటు ఈ జాగ్రత్త తీసుకున్నట్లయితే మనకి జలుబు కానీ లేదంటే జలుబు రాకుండా కానీ మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. సెకండ్ ఏంటంటే, పిల్లలకి అల్లంతో చేసిన పాలు ఇవ్వండి. అల్లంతో చేసిన పాలు ఇవ్వడం వల్ల పిల్లలకి మనసుకి హాయిగా ఉంటుంది, అలాగే వాళ్ళకి హాయిగా నిద్ర పడుతుంది. సో అల్లంతో చేసిన పాలు ఇచ్చినట్లయితే గొంతు గరగర ఉన్నా వాళ్ళకి జలుబు ఉన్నా కూడా న్యాచురల్గా ఇంట్లో చేసుకునే వాటితో కూడా పిల్లలకి జలుబు తగ్గించుకోవచ్చు. మెడిసిన్తో పాటు ఒకవేళ మెడిసిన్ అనేది మామూలుగా జలుబుకి 5 days ఇస్తారండి కోర్స్. 5 daysలో తగ్గేది 3 daysకే మనకి తగ్గేలా మనం చేసుకోవచ్చు ఇంట్లో. పిల్లలకి ఇంకాస్త ఇబ్బందిని తగ్గించిన వాళ్ళు అవుతాం. ఒకటి. సెకండ్ వచ్చేసి అల్లం పాలండి. ఆ అల్లం పాలు ఎలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవాలో నేను వీడియో లాస్ట్లో పెడతానండి. అలాగే నెక్స్ట్, పిల్లలకి జలుబు వచ్చినప్పుడు డ్రై ఫ్రూట్స్ మాత్రం అస్సలు ఇవ్వకండి. ఎందుకంటే డ్రై ఫ్రూట్స్ వల్ల గొంతులో కఫం పట్టుకొని ఇంకొంచెం జలుబు కానీ థ్రోట్ ఇన్ఫెక్షన్ కానీ ఎక్కువయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కావాలంటే మీరు ఎగ్ ఇవ్వండి, పర్వాలేదు. ఆ రోజు కావాల్సిన వైటమిన్స్ అన్నీ అందుతాయి, అలాగే ప్రోటీన్ కూడా వెళ్ళి పిల్లలకి ఇమ్యూన్ సిస్టమ్ అనేది బాగా డెవలప్ అవుతుంది. దానివల్ల సీజన్ చేంజ్ అయినప్పుడు వచ్చే జలుబు కానీ దగ్గు కానీ థ్రోట్ ఇన్ఫెక్షన్ కానీ మనకి త్వరగా తగ్గుతాయి. పిల్లలకి వేరే ఏ కర్రీసు పెట్టకుండా మంచిగా అల్లం, వెల్లుల్లి, గార్లిక్, అలాగే కొత్తిమీర, పెప్పరు, జీలకర్ర పొడి,
అలాంటి వేసి చేసిన రసాన్ని గనక పిల్లలకి పెట్టినట్లయితే అన్నంలో కలిపి వేరే కర్రీస్ వాడకుండా పిల్లలకి కూడా గొంతుకి హాయిగా ఉంటుంది. న్యాచురల్గా అవన్నీ కూడా మనకి జలుబు తగ్గించే ఇంగ్రీడియంట్సే. సో వాటి వల్ల పిల్లలకి కూడా జలుబు అనేది త్వరగా తగ్గే అవకాశం చాలా చాలా ఎక్కువగా ఉందండి. పిల్లలు జలుబు వచ్చిందంటే చాలా డల్ అయిపోతుంది. ఈ పాలనైతే మనం 1.5 year అయిన పిల్లలకి ఈ పాలని కానీ రసాన్ని కానీ హ్యాపీగా ఇవ్వచ్చండి. ఎలాంటి స్పైస్ ఎక్కువ అవుతుందనో, పిల్లలకి కడుపులో మండుతుందనో, లేదంటే వేడి చేస్తుందనో ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదండి. హ్యాపీగా ఈ రెండు మీరు పిల్లలకి ఇవ్వచ్చు. ఈ రసంని అలాగే పాలని ఇచ్చినట్లయితే పిల్లలకి త్వరగా జలుబు తగ్గుతుంది. సో అలా త్వరగా జలుబు తగ్గే అల్లం పాలు అలాగే రసంని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. అలాగే వాటిలో వీళ్ళు చిన్న పిల్లలు కాబట్టి దాంట్లో వేసే ఇంగ్రీడియంట్స్ కూడా మనం కొద్దిగా తీసుకోవాలి. సో అలాంటి చిన్న పిల్లలకి మనం రసం కానీ అల్లం పాలు కానీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ముందుగా ఒక చిన్న గిన్నె తీసుకొని అందులోకి నేను గ్లాస్ చూపిస్తున్నాను కదండి, అంత చిన్న గ్లాస్తో మనం పిల్లలకి 2 పూట్ల పాలు ఇస్తాము. సో అందుకని ఆ గ్లాస్ కొలతతో నేను 2 గ్లాసుల పాలని ఫస్ట్ ఒక గిన్నెలోకి తీసుకుంటున్నానండి. తీసుకున్న తర్వాత చూడండి, కొంచెం అల్లం వేసాను, కొంచెం మిరియాల పొడి, కొద్దిగా పసుపు, అలాగే కొంచెం ఇలాచీ పొడి అండి. వేసాక ఒక స్పూన్ షుగర్ వేసేసుకునేసి అన్నీ ఒకేసారి వేసేసి పాలను కాచుకోవాలండి. ఒక పొంగు వచ్చే వరకు కాచుకోండి. ఎక్కువసేపు కాచాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఘాటు రాకుండా జస్ట్ ఆ ఫ్లేవర్స్ మాత్రం పాలకు వస్తే చాలండి. చిన్నపిల్లలు కాబట్టి మనం మరిగించాల్సిన అవసరమే లేదండి. సో ఇలా ఒక్కసారి పొంగు వచ్చిన తర్వాత ఈ పాలను ఒక గ్లాస్లోకి మనం వడపోసుకోవాలండి. వడపోసుకున్నాక దీన్ని నేను ఫస్ట్లో చూపించాను కదండి చిన్న గ్లాస్తో, అలా మార్నింగ్ అలాగే నైట్ పడుకునే ముందు 2 పూటల పిల్లలకి ఖచ్చితంగా ఈ పాలను ఇవ్వండి. త్వరగా జలుబు నుంచి కోలుకుంటారండి. తర్వాత రసం కోసం నేను ఒక హాఫ్ ఆనియన్, ఒక చిన్న టమాటా, అలాగే కొంచెం చింతపండుని నానబెట్టుకొని పెట్టుకున్నానండి. అలాగే ఒక చిన్న గార్లిక్, అలాగే కొంచెం కొత్తిమీర, ఒక 5-6 కరివేపాకులు తీసుకుని మనం రోల్లో దంచుకోవాలండి. దంచుకొని పక్కన ఉంచుకోవాలి. తర్వాత ఒక చిన్న ప్యాన్ పెట్టి అందులోకి ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసి, అలాగే ఆవాలు, మనం చిన్నగా తరిగి పెట్టుకున్న ఒక హాఫ్ ఆనియన్ వేసి, అలాగే 4 నుంచి ఒక 5 కరివేపాకులు కూడా యాడ్ చేసుకొని మనం ఆనియన్ అంతా కూడా రెడ్గా మగ్గే వరకు మనం బాగా ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకున్నాక అందులోకి మనం ముక్కలుగా కట్ చేసుకున్న ఒక చిన్న టమోటాని, అలాగే కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్, అలాగే కొంచెం ఉప్పు, అలాగే అందులో కొంచెం పసుపు అండి, వాటిని కూడా వేసేసి బాగా కలుపుకొని, అలాగే అందులోకి మనం దంచి పెట్టుకున్న గార్లిక్, కొత్తిమీర, కరివేపాకులను కూడా వేసి బాగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్నాం కదండి, ఆ చింతపండు పులుసును కూడా అందులో పోసుకోవాలండి. పోసుకున్న తర్వాత కొంచెం బెల్లం పొడిని కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్నాక కొంచెం మరగంగానే మనం దీన్నంతటినీ కూడా ఒక చిన్న గిన్నెలోకి తీసుకుందామండి. ఒక చిన్న గిన్నెలోకి తీసుకొని మనం ఆఫ్టర్నూన్కి అలాగే నైట్కి చేసుకుంటున్నాం కాబట్టి దీన్ని ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీతో ఒక గ్లాస్ వాటర్ని పోసుకున్నాను. తర్వాత అందులోకి కొంచెం జీలకర్ర పొడి, అలాగే కొంచెం అంటే కొంచెం పెప్పర్ వేయండి. ఎలాంటి మరి ఎక్కువ స్పైసీ లేకుండా పిల్లలకి తగినట్లుగా మీరు వేసుకొని ఒకసారి మరిగించుకోవాలండి. దీన్ని కూడా మనం ఎక్కువ మరిగించాల్సిన అవసరం లేదు. ఒక హాఫ్ మినిట్ మరగంగానే మొత్తం టమోటాలన్నీ ఉడికినట్టుగా పైకి వచ్చేస్తాయండి. సో అలా పైకి రాగానే మనకు అర్థమైపోతుందండి అది మొత్తం టమోటా అంతా కూడా ఉడికిపోయిందనేసి. మనమంతా కూడా ఫ్రై చేసాం కాబట్టి ఎక్కువసేపు మరగాల్సిన అవసరం లేదండి. అంతేనండి, ఎంతో టేస్టీగా పిల్లలకి హాయిగా ఉండే రసం అనేది రెడీ అయిపోయింది. సో చూసారు కదండి, పిల్లలకి అల్లం పాలు అలాగే రసం ఎలా తయారు చేసుకోవాలో. అల్లం పాలను వచ్చేసి రోజుకి 2 సార్లు ఇవ్వండి. పొద్దున ఒక గ్లాస్ ఇవ్వండి. లేవంగానే కొంచెం గొంతు పట్టుకున్నట్టు ఉంటుంది కదండి, ఆ పాలు తాగగానే వాళ్ళకి కొంచెం రిలీఫ్ అవుతుంది.
తర్వాత బ్రేక్ఫాస్ట్ ఇచ్చిన తర్వాత కావాలంటే మీరు మెడిసిన్ ఇచ్చినా సరిపోతుంది. అలాగే నైట్ పడుకునే ముందు ముఖ్యంగా ఇబ్బంది పడేది పిల్లలు జలుబు వచ్చినప్పుడు నైట్ పడుకునే ముందు ఇబ్బంది పడతారండి. సో మెడిసిన్తో పాటు మనం ఇంకొక గ్లాస్ ఈ పాలనిచ్చి ఆ జలుబు తగ్గే వరకు కూడా ఒక 2 రోజులు మధ్యాహ్నము రాత్రి మీరు బ్రేక్ఫాస్ట్ ఏదన్నా ఇచ్చునండి, మధ్యాహ్నము రాత్రి ఆ రసంతో గనక మిరియాలు అలాగే అల్లం జీలకర్ర వేసిన రసాన్ని గనక పిల్లలకి మధ్యాహ్నము నైట్ ఫీడ్ చేసినట్లయితే పిల్లలకి కూడా జలుబు థ్రోట్ ఇన్ఫెక్షన్ లేకుండా వాళ్ళకి హాయిగా నిద్ర పడుతుందండి. సో ఈ 2 రెసిపీస్ని పిల్లలకి కంపల్సరీ ఫాలో అవ్వండి. జలుబు కానీ దగ్గు కానీ థ్రోట్ ఇన్ఫెక్షన్ కానీ అయినట్లయితే ఈ 2 తయారు చేసి పిల్లలకి మీరు ఇచ్చినట్టయితే త్వరగా కోలుకుంటారండి పిల్లలు. వాళ్ళు కంపల్సరీ ఒక 3 డేస్ కంతా వాళ్ళకి బాగా తగ్గిపోతుంది. సో ఈ రెమెడీని కంపల్సరీ ఫాలో అవ్వండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. పక్కనున్న బెల్ సింబల్ని కనుక మోగించినట్లయితే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయండి. నా వీడియో కనుక ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే వాళ్ళందరికీ కూడా వెల్కమ్ టు మై ఛానల్.